843 స్థానాలకు 7 దశల్లో పోలింగ్. గట్టిగా 20 రోజుల్లో లోక్సభ ఎన్నికల తేదీలు వెలువడనున్నాయి. మార్చి 13 తర్వాత ఈ క్షణమైన ఎలక్షన్ షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల కమిషన్ వర్గాలు శుక్రవారం ఎక్కడ తెలిపినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రతివాదిగా సంబంధం లేని అధికారం అంటూ ఇందాక సీసీఐకి సంబంధించినటువంటి వార్త వీళ్ళు కూడా హైలైట్ చేశారు. నా వారణాసి బిడ్డలను తాగుబోతులు అంటారా? రాహుల్పై ప్రధాని మోడీ ధ్వజం. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ విపక్ష ఇండియా కూటమిపై ప్రధాని మోడీ విమర్శల దాడిని తీవ్రతరం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని సొంత నియోజకవర్గం వారణాసిలో శుక్రవారం 13,000 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపనలు, సంత్ రవిదాస్ జయంతిలో పాల్గొన్న ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పేరు ప్రస్తావించకుండా మండిపడ్డారు. వారణాసిలో కొందరు మద్యం తాగి రోడ్డుపై పడి ఉంటాయని చూశానంటూ రాహుల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రస్తావిస్తూ ఇదేం భాష అని ప్రశ్నించారు. నా వారణాసి బిడ్డలను తాగుబోతులని అంటారా? వారి సొంత గడ్డపైన కాంగ్రెస్ ఓరాజు వారణాసి యువతను అవమానించారు. మతిలేని వారి నుంచే ఇలాంటి మాటలు వస్తాయంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.